హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ మేఘన. ఈరోజు మీతో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి చెప్పబోతున్నాను. చాలా రోజుల తర్వాత అయితే నేను చాలా హ్యాపీగా అండ్ సేఫ్ గా అనిపిస్తుంది. ఎందుకు ఇలా అంటున్నాను అనుకుంటున్నారా? అండ్ రీసెంట్ గా అయితే మా హస్బెండ్ కి కరోనా అటాక్ అయ్యి కొంచెం ఐసోలేషన్ లో ఉండి క్వారంటైన్ లో ఉండి తను కొంచెం రికవర్ అయ్యి ఇప్పుడే కొంచెం కోలుకొని సేఫ్ గా హెల్దీగా అయితే ఉన్నారు. సో దట్ మీతో తను ఎలాంటి సిమ్టమ్స్ ఫేస్ చేశారు, హోమ్ ఐసోలేషన్ లో ఏం చేశారు అనేవి అవన్నీ మీతో షేర్ చేసుకుందాం. సో దట్ మీకు కూడా చాలా హెల్ప్ అవుతుంది అని అనిపించింది నాకు. అండ్ నాకైతే అటాక్ అవ్వలేదు, తనకు అటాక్ అయింది. తను కోలుకొని ఇప్పుడు కొంచెం హ్యాపీగా హెల్దీగా అయితే ఉన్నాము. సో ఆ ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటే సో దట్ మీకు కూడా హెల్ప్ అవుతుంది అని. ఇప్పుడైతే కరోనా కేసెస్ చాలా ఎక్కువైపోయాయి. అండ్ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలనేది కూడా కొంచెం ఎవరికి కొంచెం ఐడియా ఉండుండొచ్చు, కొంతమందికి ఐడియా ఉండుండకపోవచ్చు. బట్ మా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటే సో దట్ మీకు కొంచెం హెల్ప్ అవుతుంది అని అనిపించింది. అండ్ తను ఒక నార్మల్ వ్యక్తి కాదు, హీజ్ అ డాక్టర్. సో దట్ మీకు ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ తన ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటే మీకు కూడా హెల్ప్ అవుతుంది అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాము. సో ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫాలో అవ్వండి. సో దట్ మీకు కూడా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత అయితే పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే ఏ వీడియో పెట్టా మీకు అప్డేట్ వస్తుంది. అండ్ కొత్తగా నా వీడియోస్ ఎవరైనా చూస్తుంటే మర్చిపోకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది మా హస్బెండ్, కొన్ని వీడియోస్ లో తను కూడా ఉన్నారు. బట్ ఈ రోజు కొంచెం నేనే ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. సో దిస్ ఈస్ మై హస్బెండ్ డాక్టర్ కళ్యాణ్. సో మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకోండి. నేను డాక్టర్ కళ్యాణ్, ఐసీయూ అండ్ అనస్థీషియాలో పనిచేస్తాను. డాక్టర్కి ఏంటి కరోనా వచ్చిందని అనుకుంటున్నారా? అంటే డాక్టర్స్, పోలీస్ అండ్ దెన్ హౌస్ కీపింగ్ వాళ్ళే ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతుంటారు. కరోనా పేషెంట్స్ కానీ కరోనా వార్డులో కానీ లైక్ కమ్యూనిటీ స్ప్రెడ్ వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు చాలా ఎంత ప్రికాషన్స్ తీసుకున్నా చెప్పనీకి రాదండి. ఎవరికి ఎలా అటాక్ అవుతుందో చెప్పేకి రాదు. సో నాకు ఎలా వచ్చింది ఏం కథ అనేది నాకే తెలియదు యాక్చువల్గా. ఆ రోజు లైక్ నార్మల్ డ్యూటీలో ఉన్నాను, ఐసీయూ డ్యూటీలో. ఆ రోజు సడన్ గా ఫీవర్ వచ్చినట్టు అనిపించింది. అండ్ అది బాడీ పెయిన్స్ తో తర్వాత హెడ్ ఏక్, లైక్ కంటిన్యూస్ ఫీవర్ అలా ఉండింది. నాకు ఆ రోజు రాత్రి అర్థమైపోయింది మోస్ట్లీ కరోనా ఉండొచ్చు నాకు అని చెప్పి. సో నెక్స్ట్ డే మార్నింగ్ అన్ని ల్యాబ్స్ కానీ పంపించాను అండ్ చూశాను. సో ఇప్పుడు నేను ప్రజెంట్ ఈ వీడియో చేసేది ఎందుకంటే నేను చెప్పదలుచుకున్నాను ఏమిటంటే లైక్ నేను సిమ్టమ్స్ నాకు ఎలా ఉన్నాయి, నేను దానికి ఎలా ట్రీట్మెంట్ తీసుకున్నాను, నేను ఎలా మానిటర్ చేసుకున్నాను నా వైటల్స్ ని, అండ్ నేను ఏ డ్రగ్స్ తీసుకున్నాను, డ్రగ్ ట్రీట్మెంట్ ప్లాన్ నేను ఎలా తీసుకున్నాను ట్రీట్మెంట్ ప్లాన్. ఆ తర్వాత మనము నా రూమ్ ని నేను ఒక సపరేట్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ టాయిలెట్ ఉన్న రూమ్ తీసుకున్నాను. ఆ రూమ్ లో నేను ఎలా క్లీనింగ్ అని లైక్ శానిటైజేషన్, క్లీనింగ్, తర్వాత నేను ఎలా ఫుడ్ లైక్ ఇమ్యూన్ బూస్టింగ్ ఫుడ్స్ ఎలా తీసుకున్నాను, ఏమేమి తీసుకున్నాను, ఇవన్నీ కూడా మీతో షేర్ చేయదలుచుకున్నాను. ఫస్ట్ నేను సిమ్టమ్స్ స్టార్ట్ చేస్తున్నానండి. సిమ్టమ్స్ లైక్ నాకేమున్నాయో నేను చెప్పదలుచుకున్నాను. అండ్ కొంతమందికి ఏముందంటే సిమ్టమ్స్ అసలు ఏమీ ఉండవు, వాళ్ళకి అసలు వచ్చినట్టు కూడా తెలియదు, వాళ్ళకి కరోనా వెళ్ళిపోయినట్టు కూడా తెలియదు. ఇవి కొంతమంది ఏమవుతుందంటే కొంతమంది వెంటిలేటర్ వరకు వెళ్తున్నారు. అండ్ ఈవెన్ వెంటిలేటర్ దాటి వాళ్ళు ఎక్మో అంటే మన హార్ట్ అండ్ లంగ్ ఏదైతే ఫంక్షన్ ఉందో అది ఆ మిషన్ చేస్తుంది. అక్కడ దాకా కూడా వెళ్లే ప్రమాదం కూడా ఉంది. అండ్ ఈవెన్ అంతకు మించి కూడా అయ్యే ప్రమాదం కూడా ఉంది. ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తున్నట్టయితే ఎస్పీ బాలు గారు ఎక్మో మీద ఎక్మో లైఫ్ సపోర్ట్ మీద ఉన్నారు. వాళ్ళు రికవర్ అవ్వాలని కోరుకుంటున్నాం. మనం కూడా అందరం కూడా లైక్ అందరు ఫ్యాన్స్, అందరు ప్రజలు కూడా అందరు అదే అనుకుంటున్నారు, రికవర్ అవ్వాలని. మొన్న పేపర్లో చూసాను టైమ్స్ ఆఫ్ ఇండియాలో లైక్ కేర్ బంజారా హిల్స్ లో వరంగల్ డాక్టర్ పీడియాట్రిషియన్ ఆయన కూడా కరోనాతో అటాక్ అయ్యారు. వాళ్ళు 14 days ఆల్మోస్ట్ లైక్ 10 to 14 days వరకు ఎక్మో మీద ఉండి తర్వాత రికవరీ అయ్యి ఇప్పుడు హ్యాపీగా లైక్ డిశ్చార్జ్ అయ్యే స్టేజ్ లో ఉన్నారు ఇప్పుడు. అండ్ సో అలా సిమ్టమ్స్ అనేది ఒక్కొక్కరికి ఒక్కలాగా ఉంటుంది. వాళ్ళకి ఏమి ఉండకపోవచ్చు లేదా చాలా వరకు వెళ్ళిపోవచ్చు, ఎక్స్ట్రీమ్స్ వరకు వెళ్ళొచ్చు. ఇప్పుడు నాకు ప్రజెంట్ అయితే నాకేమేమి ఉన్నాయంటే లైక్ సివియర్ బాడీ పెయిన్స్ ఉన్నాయి. బాడీ పెయిన్స్ తో పాటు లైక్ ఇంకోటి ఫీవర్, కంటిన్యూస్ ఫీవర్, అది
స్టాప్ అంటూ ఏం లేదండి, లైక్ కంటిన్యూస్ మార్నింగ్ నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కంటిన్యూస్ ఉండింది. అది ఆల్మోస్ట్ లైక్ 5 to 6 days వరకు ఫీవర్ ఉండింది. ఆ ఫీవర్కి డోలో 650 ఎవ్రీ 6th hour నేను వేసుకున్నాను. అండ్ ఇంకోటి ఏముంది అంటే లైక్ బాడీ పెయిన్స్ కూడా ఆ డోలో 650 సరిపోతుంది. అండ్ ఇంకోటి కాఫ్ ఉంది, డ్రై కాఫ్. అది డ్రై కాఫ్తో పాటు స్ఫూటం ఏం లేకుండే, బట్ డ్రై కాఫ్ ఒకటే ఉండింది. దానికి సంబంధించిన మెడికేషన్ తీసుకున్నాను. హెడేక్ అండ్ ఈవెన్ నెక్ రిజిడిటీ, లైక్ నెక్ పెయిన్ కూడా ఉండింది. లైక్ ఇలా మూవ్ చేసినామంటే మనకి సివియర్ పెయిన్ ఉండింది. అండ్ కాఫ్ ఒకటి, బ్యాడ్ కాఫ్, అది కూడా చాలా బ్యాడ్ కాఫ్ ఉండింది. ఇవి సిమ్టమ్స్. దీన్ని నేను యాక్చువల్గా మనం హాస్పిటల్లో వార్డులో అడ్మిట్ అయినప్పుడు ఎలా మానిటరింగ్ చేసుకుంటామో అదే మాదిరిగా నేను నా రూమ్ లో నేను చూసుకునేవాడిని. లైక్ ఎవ్రీ హవర్ నా వైటల్స్ అంటే హార్ట్ రేట్, సాచురేషన్ అండ్ దెన్ టెంపరేచర్, ఈ 3 నేను రెగ్యులర్ ఎవ్రీ హవర్ ఒక పేపర్ మీద రాసుకునేవాడిని. అండ్ ఎలా ఉంది ట్రెండ్ అనేది మనకు అర్థమవుతుంది. ఎప్పుడైతే మన ట్రెండ్ బాగాలేదో, లైక్ హార్ట్ రేట్ 60 to 100 ఉండాల్సినది మరీ తక్కువ ఉండి, లేకుంటే మరీ ఎక్కువ గ్రేటర్ దెన్ 100 ఉండి, లైక్ సివియారిటీ ఎక్కువ అవుతుంది అంటే మనం ఇమీడియట్ గా డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలా, లేకుంటే హాస్పిటల్ అడ్మిషన్ అవ్వాలా అనేది చూసుకోవాల్సి వస్తుంది. అండ్ సాచురేషన్ కూడా 93% బిలో ఉంటే మనము ఇమీడియట్ గా డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలి, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ కూడా అవసరం అవుతుంది. అండ్ సో ఇలా నేను టెంపరేచర్, హార్ట్ రేట్ అండ్ దెన్ సాచురేషన్ మానిటర్ చేసుకున్నాను ఎవ్రీ హవర్. అండ్ ట్రెండ్ ఎలా ఉందో చూసుకునేవాడిని. నా సాచురేషన్ లెవెల్స్ ఆల్మోస్ట్ లైక్ ఎవ్రీ అవర్ చూసుకున్నప్పుడు కూడా నాది 95-96 అలానే మెయింటైన్ అయ్యింది, అంతకన్నా తగ్గలేదు. సో నేను తర్వాత టెంపరేచర్ కూడా ఆల్మోస్ట్ లైక్ 99-100 అలానే మెయింటైన్ అయ్యింది, అంతకన్నా ఎక్కువ అవ్వలేదు. అండ్ ఒక 5-6 days వరకు అలాగే 99 మెయింటైన్ అయిపోయింది. ఇంకా మెడికేషన్స్ అనేది సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అండి ఫస్ట్ స్టార్టింగ్ ఎవరికైనా కానీ. అండ్ ట్రీట్మెంట్ చార్ట్ లో మనకి ఏమేమి వస్తాయంటే లైక్ విటమిన్ సి, మల్టీవిటమిన్ బి కాంప్లెక్స్, తర్వాత కాఫ్ కి సంబంధించింది, స్ఫూటం సంబంధించిన మెడికేషన్, అండ్ ఫీవర్ కి సంబంధించింది డోలో 650 ఆర్ పారాసెటమాల్. అండ్ యాంటీబయాటిక్ డాక్సిసైక్లిన్, ఎరిథ్రోమైసిన్ అని చెప్తా ఉన్నారు, కొంతమంది హైడ్రాక్సిక్లోరిక్ అని చెప్తా ఉన్నారు. అండ్ ఫ్లావిపినావిర్, ఫ్యాబిఫ్లూ అంటాము, అది కూడా చెప్తా ఉన్నారు. అండ్ ఇవన్నీ కూడా మెడికేషన్స్ మనము డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాత వాడితేనే బెటర్ అండి. కొన్ని మినిమల్ బేసిక్ డ్రగ్స్ అయితే వాడవచ్చు, బట్ ఫ్లావిపినావిర్ అనేది లైక్ డాక్సిసైక్లిన్, ఎరిథ్రోమైసిన్, అవన్నీ కూడా హైడ్రాక్సిక్లోరోక్విన్, ఇవన్నీ కూడా కొంచెం డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వాడితే బెటర్ అండి ఎప్పుడైనా కానీ. తర్వాత నేను యాజ్ ఎ డాక్టర్ కాబట్టి నేను కొన్ని మెడికేషన్ నేను ప్రిస్క్రైబ్ చేసుకోగలిగాను. అండ్ అట్ ద సేమ్ టైం నేను డాక్టర్ నాగార్జున మథూర్ అని పల్మాలజిస్ట్ ఉన్నారు, వాళ్ళతో కూడా నేను కన్సల్ట్ అయ్యాను వాట్సాప్ లో. సో వాళ్ళతో కూడా అడ్వైస్ తీసుకుని నేను మెడికేషన్ తీసుకున్నాను. ఇంకా ఫుడ్ విషయానికి వచ్చిందంటే ఇమ్యూన్ బూస్టింగ్ ఫుడ్స్ అంటున్నాం మనము. నేనైతే రోజు మార్నింగ్ డ్రై ఫ్రూట్స్ తీసుకునేవాడిని, లైక్ క్యాష్యూస్, కిస్మిస్, బాదం, పిస్తా, ఇవి 3 లైక్ 2-3 అరౌండ్ 2 to 3. ఆ తర్వాత ఈవినింగ్ కూడా ఒకసారి తినబుద్ధి అయితే తినేవాడిని డ్రై ఫ్రూట్స్. ఇంకా మా వైఫ్ మార్నింగ్ లేవగానే లెమన్ వాటర్ విత్ హనీ, హాట్ వాటర్ ఇచ్చేది, అది కూడా మంచిగానే అనిపిస్తుంది నాకు తాగినప్పుడు. కొంచెం థ్రోట్ కూడా కొంచెం ఫ్రీ అయినట్టు అనిపిస్తుంది అది తాగినప్పుడు. తర్వాత ఇంటర్మీడియట్ గా నేను ఓరల్ కేర్ ఎలా అంటే మనము సాల్ట్ వాటర్ గార్గ్లింగ్ చేశాను, తర్వాత పొవిడిన్ అయోడిన్ అది కూడా గార్గ్లింగ్ చేశాను, లైక్ 3 to 4 times ఇన్ ఏ డే అన్నట్టు అలా చేసేవాడిని. అండ్ ఇంకా రోజు తాగేదానికి కూడా కొంచెం మైల్డ్ హాట్ వాటర్ తాగేవాడిని. ఆ తర్వాత స్టీమ్ అకేషనల్ గా పెట్టుకునేవాడిని, లైక్ స్టీమ్ 1 or 2 times ఇన్ ఏ డే అన్నట్టు, అంతే. స్టీమ్ ఎక్కువేం వాడలేదు, బట్ 1 or 2 times వాడాను. ఇంకా ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ చేసుకోవడం కోసము రోజుకి మా వైఫ్ లైక్ పొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి అట్లా కషాయం ఇచ్చేది. అండ్ రాత్రి పూట కూడా ఒక్కోసారి మిరియాల పాలు అవి ఇచ్చేది. అండ్ ఇంకొకసారి ఇమ్యూన్ బూస్టింగ్ లడ్డు అని ఒకటి తయారు చేసింది, అది కూడా ఇచ్చింది మా వైఫ్. అది నేను రోజు ఒకటి తీసుకునేవాడిని, ఎప్పుడైతే ఆకలేమో అప్పుడు తీసుకుని ఒకటి తినేవాడిని. అది కూడా బాగానే అనిపించింది. అంటే లైక్ థ్రోట్ లో మనం నోట్లో పెట్టుకున్నప్పుడు మనకి కొంచెం ఇరిటేషన్ అది కూడా తగ్గిపోయింది అనమాట, లైక్ కొంచెం ఏదో సమ్ హెల్తీగా అన్నట్టు అనిపించింది
లడ్డు తిన్న తర్వాత మన ఇమ్యూన్ సిస్టమ్ని కొంచెం బూస్టింగ్ చేస్తే సరిపోతుంది. అండ్ ఎలాగో మెడికేషన్ తీసుకుంటాము. అండ్ రెగ్యులర్గా పాలు, ఎగ్స్ కూడా తీసుకున్నాను. మీరు కూడా తీసుకోండి, ఎగ్స్ కూడా మంచిది. యాక్చువల్గా ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి మన ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ చేసుకోవడం కోసం. చాలా మంది అడుగుతుంటారు ఏం తినాలి, ఏం తినొద్దు అని చెప్పి. ఫుడ్ మీకు అవైలబిలిటీ ఉన్నది తీసుకోండి, బట్ అట్ ద సేమ్ టైం మనము జింజర్ అండ్ గార్లిక్ అవి కూడా ఉండేలా చూసుకుంటే బెటర్. అండ్ అట్ ది సేమ్ టైం కొన్ని విటమిన్ సి వచ్చేవి లైక్ మోసంబి జ్యూస్ తీసుకున్నా మంచిది. మోసంబి జ్యూసెస్, తర్వాత ఫ్రూట్స్ తీసుకుంటే ఎప్పుడైనా కానీ మంచిది. ఫ్రూట్స్ తీసుకుంటే మన ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ అవుతుంది మంచిగా. దాంతోపాటు మా వైఫ్ కూడా చాలా ప్రికాషన్ తీసుకుంది. నాకు మంచి ఫుడ్ లైక్ ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ అవ్వడం కోసం, నా ఇమ్యూన్ సిస్టమ్ బూస్టింగ్ అవ్వడం కోసము ఇమ్యూన్ బూస్టింగ్ లడ్డు అని ఒకటి లడ్డు ఇచ్చింది. అది రోజు నేను తీసుకున్నాను ఒకటి. తర్వాత అప్పుడప్పుడు మిరియాల చారు ఇచ్చేది. అది కూడా ఎందుకంటే లైక్ నాకు చాలా డ్రై కాఫ్ ఉండింది కదా, అప్పుడు అది తీసుకున్నప్పుడు కొంచెం బెటర్గా అనిపించింది. లైక్ మనం అంటే ఆ టైంలో మనము ఫుడ్ కూడా ఏం తినబుద్ధి కాదు మనకి. సో ఇలా డిఫరెంట్ ఐటమ్స్ తీసుకున్నప్పుడు అయితే మనము ఏదన్నా కానీ తినగలుగుతాం మనం. ఇంకా చాలా మంది అడుగుతుంటారు మనకి రూమ్ శానిటైజేషన్ ఎలా చేసుకోవాలి అంటే, పర్టికులర్ గా అంటూ ఏం లేదండి. లైక్ మనము రెగ్యులర్ గా రోజు క్లీన్ చేసుకోవాలి, సర్ఫేస్ స్వీప్ చేసుకోవాలి, అండ్ దెన్ మాపింగ్ చేసుకోవాలి. మాపింగ్ విత్ లైజాల్ లైక్ సర్ఫేస్ డిస్ఇన్ఫెక్టెంట్ ఉంటే మంచిది, పర్లేదు. లేకుంటే లైజాల్ అండ్ దెన్ డెటాల్ 2 కాంబినేషన్ లో క్లీన్ చేసుకున్నా సరిపోతుంది. ఇంకా నేనైతే రోజు నేను ఒక్కనే ఉంటాను కాబట్టి నా రూమ్ ని నేనే క్లీన్ చేసుకునేవాడిని రోజు. అండ్ ఈవెన్ నా ప్లేట్, గ్లాస్ అవి కూడా నేనే క్లీన్ చేసుకునేవాడిని. ఫుడ్ నాకు ఇచ్చేటప్పుడు కూడా మా వైఫ్ చాలా ప్రికాషన్ తీసుకుందండి. అంటే మళ్ళీ నా నుంచి మా వైఫ్కి వచ్చే ప్రమాదం కూడా ఉంది కాబట్టి తను కూడా మాస్క్ వేసుకునేది, అండ్ నేను కూడా మాస్క్ వేసుకునేవాడిని. ఆ రూమ్ లో నేను ఒక కార్నర్ ఉండేవాడిని, లైక్ దూరం ఉండేవాడిని. ఆ ప్లేట్ అక్కడ పెట్టి డోర్ దగ్గర. తర్వాత నా వైఫ్ అందులో ఫుడ్ ఏదైతే తెచ్చిందో ఆ ఫుడ్ అందులోకి ట్రాన్స్ఫర్ చేసేది. సో ఇదేంటి నాది ఐసోలేషన్. ఇలా ఆల్మోస్ట్ లైక్ 21 days నేను ఉన్నాను ఐసోలేషన్ లో. ఐసోలేషన్ యాక్చువల్ గా కొంతమంది డాక్టర్స్ కానీ లైక్ ఇది కరోనా వైరస్ అనేది కొత్తది కాబట్టి ఎవరికి తెలియదు ఎలా ఎంతవరకు ఏం కథ ఉండాలనేది. బట్ ఓవరాల్ పిక్చర్ ఏమి అంటే 8 to 10 days అనేది హైలీ ఇన్ఫెక్షియస్ పీరియడ్. సో ఆ టైంలో మనం గ్యారంటీగా ఐసోలేషన్ లో ఉండాలి, తిరగొద్దు బయట. అండ్ అప్ టు 14 days ఇట్ ఈస్ రికమెండెడ్ టు బీ ఇన్ ఐసోలేషన్, సో దట్ మనకున్న వైరస్ వేరే వాళ్ళకి అంటకుండా ఉంటుంది. సో ఆ 14 days అనేది మనము ఐసోలేషన్ ఆర్ క్వారంటైన్ ఉండాల్సి ఉంటుంది పరిస్థితి. తర్వాత 8 to 10 days అనేది హైలీ ఇన్ఫెక్షన్స్ చెప్పాను కదండి ఇందాక నేను. ఆ తర్వాత 10 to 14 days అనేది వెరీ మినిమల్ ఛాన్సెస్ టు గెట్ టు ది అదర్ పర్సన్. సో చాలా మినిమల్ అన్నమాట. సో అందుకోసం 14 days అని చెప్తాము. ఇంకా కొంతమంది ఏమంటారంటే 14 to 21 days కూడా మనలో వైరస్ ఉంటుంది. సో ఆ పీరియడ్ కూడా కొంచెం వెరీ మినిమల్, లైక్ చాలా మినిమల్ ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి అంటున్నారు. సో అందుకోసం నేను టోటల్ 21 days ఉన్నాను ఐసోలేషన్ లో. ఎందుకంటే ఇంట్లో వైఫ్ అండ్ దెన్ బాబు ఉన్నారు, వాళ్ళకి నెగిటివ్ వచ్చింది టెస్ట్. సో వాళ్ళకి వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి నేను అలాగే ఐసోలేషన్ లోనే ఉన్నాను. అట్ ది సేమ్ టైం నేను మళ్ళీ వర్క్ హాస్పిటల్కి వెళ్ళిపోయానంటే మళ్ళీ నా పేషెంట్స్ కి కానీ హాస్పిటల్ స్టాఫ్ కూడా వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి నేను టోటల్ 21 days దాకా నేను ఐసోలేషన్ లోనే ఉన్నాను కంప్లీట్ గా. సో ఓవరాల్ గా అందరూ 21 days ఉండాలని ఏం లేదండి. బట్ గవర్నమెంట్ ఆర్టికల్స్ ప్రకారం చూసినట్టయితే మనం 14 days అనేది ఐడియల్. 14 days వరకు కంపల్సరీ ఐసోలేషన్ లో ఉండాలి. ఆ తర్వాత మనం చిన్నగా బయట ఆ రూమ్ లో నుంచి బయటికి రావచ్చు. ఇంకొక వారం 10 రోజుల వరకు మనము ఇంట్లో కూడా మాస్క్ వేసుకుంటే సరిపోతుంది. లైక్ అంటే ఇంట్లో వాళ్ళకి అంటకుండా మోస్ట్లీ రాదు, బట్ ఆన్ సేఫర్ జోన్ ఇంకో 1 week వరకు మనము మాస్క్ వేసుకుని ఇంట్లో తిరిగితే సరిపోతుంది. సో ఓవరాల్ గా హ్యాండ్ వాషింగ్ యాజ్ వెల్ యాజ్ మాస్క్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మనం వన్స్ కరోనా నుంచి జయించేసి బయట వచ్చినాము, మనం ఇంకా ఫ్రీ బర్డ్ అన్నట్టు అన్నికే ఏం లేదండి. సో కంపల్సరీ మీరు కరోనా ఉండి పాజిటివ్ అయిపోయి నెగిటివ్ కంప్లీట్ గా రికవర్ అయినా కానీ
తర్వాత కూడా మీరు మాస్క్ వేసుకోవాల్సిందే అండ్ చేతులు బాగా హ్యాండ్ వాష్ చేసుకోవాలి. సో ఓవరాల్ గా మనం కరోనా నుంచి జయించాలంటే ముందు మనం కాన్ఫిడెంట్ గా ఉండాలి. మనల్ని మనం బూస్ట్ చేసుకోవాలి. మనకేం కాదు, మనం రికవరీ అవ్వగలుగుతాము అని చెప్పి. అండ్ అట్ ది సేమ్ టైం ఇంట్లో వాళ్ళు కూడా మనకి చాలా కోఆపరేటివ్ గా ఉండాలి. లైక్ అంటే ఇప్పుడు ప్రజెంట్ నాకు వచ్చినప్పుడు మా వైఫ్ కి నేను చెప్పాను వెళ్ళమని వాళ్ళ ఇంటికి వెళ్ళమని చెప్పాను, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి. అండ్ ఎందుకంటే నా చిన్న బాబు ఉన్నాడు, లైక్ 1.5 years 2 years కిడ్ ఉన్నాడు. వాళ్ళిద్దరూ ఇక్కడ నాతో ఉంటే మళ్ళీ వాళ్ళకి ఎక్కడ అటాక్ అవుతుందన్న ఉద్దేశంతో ఒకటే ఇంట్లో. సో నేను వెళ్ళమని చెప్పాను, బట్ తను ఏమన్నారు, లేదు నేను వెళ్ళని కష్టం అవుతుంది, సో నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి డిసైడ్ అయిపోయి నేను ఒక రూమ్ లో ఉన్నాను, తర్వాత వాళ్ళు ఇంట్లో ఉన్నారు. సో అలా సపోర్టివ్ గా నాకు హెల్ప్ఫుల్ అయింది. లైక్ ఇంట్లో ఉండడం వల్ల నాకు ఫుడ్ కానీ ఏది కానీ అన్ని ఈజీగా అయిపోతున్నాయి. సో ఇలా నేను ఇంట్లోనే ఉండి ట్రీట్మెంట్ తీసుకున్నాను అండ్ దెన్ రికవర్ అయ్యాను. బట్ పోస్ట్ రికవరీ తర్వాత కూడా అంటే లైక్ ఇప్పుడు కూడా కొంచెం మైల్డ్ బాడీ పెయిన్స్ అయితే ఉండడం అయితే ఉన్నాయి. మేబీ అనదర్ 1 month లో నాకు కంప్లీట్ గా రికవర్ అవుతానేమో బహుశా. ఒకటి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఎప్పుడైతే మనకి ఫీవర్ హై డిగ్రీ చాలా ఎక్కువ ఉండి ఫీవర్, తర్వాత భరించలేని కాఫ్, స్ఫూటం చాలా ఎక్కువ పడ్డము, తర్వాత ఆయాసం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో వాళ్ళకి బ్రెత్లెస్నెస్, మాట్లాడలేకపోవడము, గట్టిగా ఫోన్ మాట్లాడితే ఆయాసం రావడము, అలా ఎప్పుడైతే అనిపించిందో, లేకుంటే సాచురేషన్ ఎప్పుడైతే తగ్గిపోయిందో 93 కన్నా తగ్గిపోయిందో, అలా మీకే అనిపిస్తుంది, మీ బాడీ మీకు చెప్తుంది లైక్ ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్, సో సంథింగ్ రాంగ్ విత్ మీ అన్నట్టు మీకు అనిపిస్తుంది. అప్పుడు కన్సల్ట్ అవ్వాలి డాక్టర్ని. ఎట్ ది సేమ్ టైం మీరు అంటే లైక్ నార్మల్ పర్సన్స్ అయితే కంపల్సరీ వన్స్ ఇట్ ఈస్ పాజిటివ్ వచ్చిన తెలియగానే గ్యారంటీగా లైక్ వీడియో ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని కూడా అవైలబిలిటీ దొరుకుతున్నాయి మనకి ఆన్లైన్ కన్సల్టేషన్స్. సో మనం ఒకసారి జస్ట్ ఆన్లైన్ కన్సల్టేషన్ వీడియో కౌన్సిలింగ్ తీసుకొని డాక్టర్తో మాట్లాడేసి ట్రీట్మెంట్ ప్లాన్ ఏంటి, ఎలా మనం దీన్ని జయించగలుగుతాము అనేది ఒక ప్రోటోకాల్ తీసుకున్నామంటే కొంచెం బెటర్గా మీరు రికవరీ అయ్యే ఛాన్సెస్ బాగుంటుంది అంతే. సో ఇదేంటి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఆ రూమ్లో ఉంది. అండ్ రూమ్ బయట నా వైఫ్ ఎంత స్ట్రగుల్ అయిందో తన మాటల్లో వినండి ఒకసారి. స్ట్రగుల్ ఏముంది, యాక్చువల్లీ తెలియగానే చాలా చాలా కొంచెం భయపడ్డాను. వచ్చిందా, ఎలా చూసుకోగలుగుతాను అండ్ బాబు ఉన్నాడు, సో దట్ తనని ఎలా చూసుకోవాలి. మీకు తెలిసే ఉంటుంది, ఇప్పుడు మేడ్స్ అయితే ఎవరికి రావట్లేదు, ఎవరికైనా వస్తుండొచ్చు, బట్ నాకైతే రావట్లేదు. వద్దనుకున్నాము, ఎందుకంటే ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి, బయట నుంచి ఎవరిని అలో చేయట్లేదు అని చెప్పి. సో మెయిడ్ లేదు, వంట నేనే చూసుకోవాలి, ఇంటి పని నేనే చూసుకోవాలి, అండ్ హీఈస్ నాట్ దేర్. మొత్తం నేనే అంతా హ్యాండ్ ఓవర్ చూసుకోవాలి అంటే కొంచెం అంటే మొత్తం నేనే చూసుకోవాలన్న దానికి ఏం అంత ఆలోచన చేయలేదు. ఐ కెన్ మేనేజ్ అనిపించింది. బట్ ఇక్కడ అంటే లైక్ వచ్చింది, సో దట్ రికవర్ అవుతారా లేదా. బట్ నేను చూసాను యాక్చువల్గా 7 days తనైతే చాలా ఫీవర్ గా, చాలా డల్ గా, చాలా కాఫ్, కొంచెం చాలా ఇబ్బంది అయితే పడాడు. సో దట్ నాకు కొంచెం అప్పుడు అనిపించింది కొంచెం తొందరగా రికవర్ అయితే మేలు అని. అండ్ 14 days కాకుండా తను 21 days, అంటే 14 days తో ఎవరైనా లైక్ 14 days అవ్వగానే బయటకు వస్తారని కొంచెం చిన్న ఆశ ఉంటుంది కదా. సో నాకు అట్లా అనిపించింది 14 days కి వచ్చేస్తారు అని. బట్ మళ్ళీ కొంచెం ఇంకా 14 days యాక్చువల్ గా అయితే తను ఫుల్ గా అయితే కొంచెం అంత పర్ఫెక్ట్ గా అయితే రికవర్ అవ్వలేదు. లైక్ కొంచెం టైం తీసుకున్నారు, ఎందుకంటే బాబు కూడా ఉన్నాడు. సో దట్ కొంచెం ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ కూడా కొంచెం మైల్డ్ గా ఉంటాయి. సో దట్ రాకూడదు బయటికి అని చెప్పి కొంచెం గట్టిగా అలానే ఉండి ఒక 21 days వరకు అయితే అలా పక్కా కంపల్సరీగా అయితే రూమ్ లోనే ఉన్నాడు. సో నాకైతే బర్డెన్ అంటే కొంచెం 14 days నుంచి మళ్ళీ ఒక వారం అలా పెంచుకుంటే పోయేసరికి కొంచెం అంటే అంతా మొత్తం చూసుకునేసరికి కొంచెం కొన్నిసార్లు అనిపించేది, అబ్బా కొంచెం ఎవరైనా ఉంటే బాగుండు, లేదంటే కొంచెం హెల్ప్ఫుల్ గా ఉంటే బాగుండేమో అనిపించింది. బట్ ఏదైనా కానీ వీళ్ళు ఎంత స్ట్రాంగ్ గా ఉండాలో మనం కూడా అంతే స్ట్రాంగ్ గా ఉండాలండి. ఎందుకంటే మనం డల్ అయిపోయామంటే వీళ్ళని మనం చూసుకోలేము. ఎందుకంటే మనం ఫుడ్ కానీ ఏం చేయాలన్నా కానీ మనం స్ట్రాంగ్ గా సపోర్టివ్ గా ఉండాలి. సో ఏదైనా కానీ
మనం కూడా స్ట్రాంగ్ గా ఉండాలి. మనం కరోనా వచ్చిన వాళ్ళే కాదు, కరోనా రాని వాళ్ళు ఇంట్లో వాళ్ళు కూడా చాలా స్ట్రాంగ్, కాన్ఫిడెంట్ గా, సపోర్టివ్ గా ఉండాలి. సో దట్ వాళ్ళకు కూడా మనం సరైన ఫుడ్ కానీ హెల్తీ ఫుడ్ అన్ని అందించగలుగుతాము. సో ఇది నేను ఎంత స్ట్రగుల్ అయ్యానది అవన్నీ కాదు, తను హెల్తీగా సేఫ్ గా బయటకు వచ్చి రికవర్ అయ్యారు. అదొకటే మనకి అదే కదా మనం కోరుకునేది. సో మనం అదొకటే చేయగలిగేది. ఇలానే ఇది తన పర్సనల్ ఎక్స్పీరియన్స్, నా ఎక్స్పీరియన్స్ ఏం లేదు. కొంచెం స్ట్రగుల్ అయితే అయ్యాను, బట్ తను సేఫ్ గా అయితే వచ్చారు కాబట్టి నాకు హ్యాపీనే. సో ఈ తన పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీకు హెల్ప్ అయింది అని నేను అనుకుంటున్నాను. సో దట్ మీకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్ లో మెసేజ్ చేయండి. సో దట్ తను రిప్లై ఇస్తారు. లేదు అంటే నేను ఎప్పుడైనా కొంచెం లైవ్ అరేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో దట్ చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి, బట్ అది కామెంట్ సెక్షన్ లో పెట్టినా ఎప్పుడో చూస్తాము. అలా కాకుండా కొంచెం లైవ్ లో మీతో ఇంటరాక్ట్ అయితే సో దట్ మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్ గా మేము రిప్లై ఇవ్వచ్చు అనిపించింది నాకు కూడా. తను కొంచెం ఫ్రీ అయ్యి, నాకు కొంచెం ఫ్రీ అయ్యి ఎప్పుడైనా కుదిరితే లైవ్ పెడతాను. సో దట్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా తనని అడగచ్చు. తనకు తెలిసినంత వరకు మాక్సిమం మీకైతే ఆన్సర్ ఇస్తారు. సో ఇది తన పర్సనల్ ఎక్స్పీరియన్స్. మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు కరోనా ట్రీట్మెంట్ ప్లాన్స్ లైక్ హాస్పిటల్ అడ్మిట్ అయితే లైక్ ఇప్పుడు మల్టిపుల్ వైరల్ డ్రగ్స్ వచ్చాయి. తర్వాత ఇప్పుడు రీసెంట్ గా ప్లాస్మా థెరపీ చెప్తా ఉన్నారు. ఆ సక్సెస్ రేట్ కూడా చాలా ఎక్కువ అనిపిస్తుంది. అండ్ సో ఈ ప్లాస్మా థెరపీ మీద కూడా నేను ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఇంకో ఫ్యూ డేస్ లో నేను చేసి మీకు అంటే లైక్ ప్లాస్మా థెరపీ అంటే ఏంటి, ఎవరు డొనేట్ చేయగలుగుతారు, ఎవరికి ఇవ్వాలి, అది ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఆ వీడియోలో నేను చెప్పదలుచుకున్నాను. అండ్ అలాగే కొన్ని తిను క్వారంటైన్ ఉన్నప్పుడు కూడా పల్స్ ఆక్సిమీటర్ అండ్ అది రెస్పిరేటరీ తను కొన్ని ఎక్విప్మెంట్స్ కూడా యూజ్ చేశాడు యాక్చువల్లీ. సో అవి కూడా కొన్ని డెమో లాగా మీకు ఒక నెక్స్ట్ వీడియోలో అయితే ఇస్తాను. ఈ వీడియో కొంచెం లెంత్ అయిపోతుంది, సో దట్ మీకు కూడా కొంచెం బోర్ అనిపిస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో అయితే తను ఎలాంటి ఎక్విప్మెంట్స్ కానీ కొంచెం క్వారంటైన్ లో తను చేసుకున్న చిన్నవి అయితే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఆ వీడియోని కూడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. అది కూడా మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఈ వీడియోని అయితే ఇప్పటితో ముగిచేస్తున్నాము. సో అందరూ అయితే చాలా వరకు సేఫ్ గా ఉండండి. ఒకవేళ వస్తే మాత్రం కొంచెం మంచి ప్రికాషన్స్ తీసుకొని తొందరగా రికవర్ అవ్వాలని కోరుకుంటున్నాను. అందరూ సేఫ్ అండ్ హెల్తీగా అయితే ఉండాలని కోరుకుంటున్నాము. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మర్చిపోకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ మీకు చాలా మందికి ఇది షేర్ అయితే కూడా వాళ్ళకి మంచి ప్రికాషన్స్ తీసుకునే కానీ లేకుంటే ఇలాంటి ఎక్స్పీరియన్స్ వల్ల కూడా వాళ్ళు కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. సో దట్ మీకు తెలిసిన వాళ్ళకి కానీ షేర్ చేస్తూ ఉండండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై.